ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. మా పిల్లల్ని చూసుకున్నప్పుడు సహజంగా ఉమ్. ఎవరైనా మన కుటుంబంలో చనిపోతే వారిలాగా ఉన్నారనుకుంటాం. ఉమ్. మా తాతలా ఉన్నారు, మా అమ్మమ్మ, మా నాయనమ్మ, అట్లా పేర్లు పెట్టుకుంటూ ఉంటాం. వాళ్ళకి పేర్లు కూడా వాళ్ళ పేరు, పెద్దవాళ్ళ పేరు కలిసి వచ్చేలాగా పెట్టుకుంటూ ఉంటాం కదా. ఉమ్. సహజంగా చనిపోయిన వారు మళ్ళీ అదే కుటుంబంలో పుట్టడానికి అవకాశాలు ఉంటాయంటారా? శాస్త్రంలో ఏమన్నా ఉందమ్మా? ఒకటమ్మా, అమ్మా. జీన్స్ వల్ల పోలికలు ఉంటాయి. ఉమ్. ఇప్పుడు ఒకళ్ళే మూడుగా పుట్టరుగా, ముగ్గురు పిల్లలు అదే పోలికలతో పుట్టచ్చు, ఉమ్. ఇద్దరో ముగ్గురు. ఒకళ్ళు మూడుగా పుట్టరుగా, అంటే జీన్స్ వల్ల అలా పుట్టారు, ఉమ్. అంతే కదా. ఉమ్. కానీ ఆ కుటుంబంలో పెద్దవాళ్ళు శరీరం వదిలినటువంటి వాళ్ళు మళ్ళీ ఆ కుటుంబంలో పుడతారా అని కదా. అవునవును, పుట్టే అవకాశం ఉంది ఉంది. ఉంది ఎందుకు అంటే మనిషి శరీరం వదిలేటప్పుడు ఏం తలుచుకుంటూ ఉంటే తత్సంబంధమైన జన్మ వస్తుంది. ఉహు. ఏది తలుచుకుంటే అది, నువ్వు దేని గురించి ఆలోచిస్తుంటే అదే వస్తుంది. అందుకని ఏమంటారు మన వాళ్ళు, మళ్ళీ జన్మ ఉండకూడదు గనక మీకు రామభక్తుడు అయితే రామ రామ అంటూ ఉండు వైకుంఠానికి ఎడతావు, శివభక్తుడు అయితే శివ శివ అంటూ ఉండు కైలాసానికి ఎడతావు అని చెప్తూ ఉంటారు కదా. కానీ ఆఖరి క్షణం ఎప్పుడో మనకేం తెలుసు. ఉమ్. అందుకే నిరంతరం అనుకుంటూ ఉంటే ఏది ఆఖరి క్షణమైనా నువ్వు అక్కడికి పెడతావు. ఉమ్. ఇది మన వాళ్ళ కాన్సెప్ట్. దీన్నే చాలా క్లియర్గా మరింత వివరంగా మనకి భగవద్గీతలోనూ చెప్పారు, అరవింద మహర్షి చెప్పినటువంటి సిద్ధాంతంలోనూ చెప్పారు. ఏమిటి అంటే నువ్వు ఆఖరి క్షణాన ఏం తలుచుకుంటే అక్కడికి పెడతావు. ఎక్కువగా పూర్వకాలంలో కుటుంబాలలో మమకారాలు ఉండే ఒకళ్ళ మీద ఒకళ్ళకి. ఈ కాలంలో తగ్గిపోయింది కదా, అందుకని చెప్తున్నా. అలా ఉండేటప్పటికీ ఆ పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో తల్లిదండ్రులు, వాళ్ళకి పిల్లల మీద మమకారం, పిల్లల మీద కన్నా మనవలు మనవరాళ్ళ మీద మమకారం ఎక్కువగా ఉంటాయి. అందుకని ప్రాణం వదిలేటప్పుడు కూడా కృష్ణ రామ అనకుండా మనవాళ్ళని గురించి తలుచుకుంటూ ఉంటారు. వాడిని చూడాలనుంది, ఈ అమ్మాయిని చూడాలనుంది, మనవరాలు మీద నా మనసు ఉంది అని. చివరికి ఏం చేస్తూ ఉంటారు, ఒక్కోసారి ప్రాణం పోకపోతే చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉండి కొట్టుమిట్టాడుతూ వాడి అయిపోయిందంతా కానీ జీవం ఉంది అలా అన్నప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళకి ఎవరి మీద మమకారం ఉందో వాళ్ళని తీసుకొచ్చి అక్కడ ఒకసారి పలకరించి మాట్లాడిస్తే చనిపోతారు, వాళ్ళ శరీరం వదిలేస్తారు. అంటే ఆ అటాచ్మెంట్ అలా ఉంటుంది. అట్లా ఉన్నవాళ్ళు ఆఖరి క్షణాన దేన్ని తలుచుకుంటే తత్సంబంధమైన జన్మ కలుగుతుంది అంటారు. మనకి పురాణాల్లో కొన్ని కనపడుతూ ఉంటాయి. ఒకడెవడో వాళ్ళ ఇంట్లో దూడ ఉందట. ఆ దూడ ఎప్పుడు ఈ వీడిని బాగా కాపాడడానికి ప్రయత్నం చేసి, అంటే ఆవు దూడ ఏర్పాటు చేస్తూ ఉంటే ఇదేమిటంటే అది మీ తండ్రి అని చెప్తారు. ఇది జరిగినటువంటి సంఘటనగా మనకి కొన్ని గ్రంథాల్లో కనపడుతుంది. ఏమిటి అంటే ఆయన బాగా లోబిగా ఉండి ప్రాణం పోయే క్షణంలో పిల్లల్ని అంటట, చూడండి అక్కడ ఆ దూడ గుడ్డను నవిలేస్తోంది, దాన్ని జాగ్రత్త చేయండి, ఆ బట్టను జాగ్రత్త చేయమంటట. అంటే ఎక్కడుంది ఆయన దృష్టి, ఆ దూడ మీద ఉంది కనుక ఆవు దూడగా పుట్టాడు. అట్లా దేని మీద దృష్టి ఉంటే అది. అందుకే అజామిళోపాఖ్యానంలో వాడికి విష్ణులోకానికి తీసుకెళ్ళడానికి అందరూ వస్తారు. ఎందుకు అంటే వాడు దేవుడు లేదు, భక్తి లేదు, ఏమీ లేదు, కొడుకు మీద ప్రేమ. చివరి కొడుకు పేరు నారాయణ, నారాయణ 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 అంటూ చచ్చిపోయాడు. అంచేత విష్ణుదూతలు వచ్చి అతన్ని తీసుకెడతారు. అట్లా ఇవి పురాణాల్లో మాటలు మనం నమ్మము అని ఒక నిశ్చయం పెట్టుకున్నారుగా. మరి ఒక ముందర ఒక మనసులో ఒక దృఢ నిశ్చయం, పురాణాల్లో విన్నాము వదిలే, నీతో వాదించే మాకెక్కడుంది, నువ్వు నమ్మద్దు, అంతవరకే. అయితే వీళ్ళు చెప్పేటటువంటి సిద్ధాంతం ప్రకారం కూడా ఏదైతే చిట్ట చివరిలో తలుచుకుంటున్నారో ఆ జన్మే వస్తుంది. అరవిందుల వారిని కాదనే ధైర్యం ఉందా ఎవరికన్నా? లేదు కదా. వారు చెప్పినటువంటి సిద్ధాంతంలోనే ఉంది కదా, భగవద్గీతలో చెప్పినటువంటిది అదే కదా. కనుక ఆఖరి క్షణాన తమ పిల్లలనో మనవాళ్ళనో తలుచుకుంటూ ప్రాణం వదిలితే తప్పనిసరిగా ఆ ఇంట్లో పుడతారు వాళ్ళు. సందేహం లేదు, సందేహం లేదు. చెప్పి ఏ జన్మ కావాలి, ఆఖరి క్షణాన తలుచుకున్న జన్మే వస్తుందన్నప్పుడు కొడుకుని తలుచుకుంటే కొడుకు కడుపున పుడతారు. ఎవరిని తలుచుకుంటూ ప్రాణం వదిలితే వారి కడుపున ఆ లోకానికి వెళ్ళడం. కొడుకుని తలుచుకుంటూ ఉంటే కొడుకు లోకం అంటే ఇక్కడ కొడుకింట్లో పుట్టడం. ఇట్లా జరుగుతుంది. పోలికలు అంటావా, పూర్తిగా అవే వస్తాయని చెప్పలేం, లక్షణాలు వస్తాయి.
భౌతికమైన రూపురేఖలు మొదలైనటువంటివన్నీ జీన్స్ అని చెప్తాం కదా, ఉమ్. వాటి వల్ల వస్తాయి. ఇలా పుట్టేటటువంటి అవకాశం మాత్రం ఉంది. అది అలా జరుగుతుంది అని మనకి నమ్మకం కలగడం కోసమే మన వాళ్ళు తాత పేరు మనవడికి, తాత పేరు మనవడికి పెడుతూ చమత్కారంగా చెప్తారు, భారతదేశంలో 2 పేర్లు ఉంటే తరాలు నడిచిపోతాయి అని. కానీ 4 పిల్లలు ఉంటే ఒక పేరే పెట్టరుగా. అదే. అక్కడ వస్తుంది తేడా. అవునవును. అదనమాట. అవకాశం అయితే ఉందాం. ఖచ్చితంగా అవకాశం అయితే ఉంది. రైట్ అమ్మా. నమస్తే.